హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఆనంది చెప్పిన మాట వినదు. పూర్ణిమ కేసు వాదించవద్దు అని చెప్పినా వినటం లేదు. అందుకే నేనింట్లో నుంచి వెళ్ళిపోతాను, మీరిక్కడే ఉండండి అని చెప్తుంది ఆదిత్యకి సునంద. కాని ఆదిత్య సునందకి అడ్డుపడి, పిల్లనివ్వకుండా నేను ఆనందికి చెప్తాను కేసు వాదించవద్దు అని, నువ్వెక్కడికి వెళ్ళొద్దు అమ్మా అని చెప్తాడు. ఇంక ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి, నువ్వు ఈ కేసుని వాదించటానికి వీలులేదు, ఇంకెవరికైనా ఈ కేసును అప్పగించు అని చెప్తాడు. కాని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమి చెయ్యాలో ఆలోచించు ఆనంది, నా కోడలు నా మాట వినదు అన్న స్థితిలో ఉంచకు, అది మనకే మంచిది కాదు అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడు. కాని ఆనందికి ఏం చేయాలో తెలియక బాధతో కూలబడిపోతుంది. ఇంక తర్వాత చైతన్య బాల్కనీలో నుంచుని కాఫీ తాగుతూ ఉంటాడో. చైతన్య దగ్గరికి ఆదిత్య వచ్చి, హాయ్ రా, గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటాడు. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావ్ అని ఆదిత్య అడిగితే, ఒక కథ గురించి ఆలోచిస్తున్నాను అన్నయ్య అంటాడు. ఏం కథరా అది అని అడుగుతాడు ఆదిత్య. ఒక అడవిలో నది ఒడ్డున ఒక కుందేలు ఫ్యామిలీతో ఉండేదంట. సీజన్స్ మారినా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడూ ఆ కుందేలు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేదంట. అలాంటి ఆ ఫ్యామిలీలోకి ఇంకా కొంతమంది యాడయ్యారు. ఉన్న సంతోషం డబులైంది. ఆ ఫ్యామిలీతో ఉన్నవాళ్లు రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఫ్యామిలీ నుండి ఆనందం దూరం అవ్వడం స్టార్టైంది. కొన్ని రోజుల తర్వాత జీవితం నిస్సారంగా తయారైంది. ఎప్పుడూ ఉన్న పచ్చదనమే అదే, అడవి అదే సెలయేరు నచ్చటం లేదు, ఏదో మిస్సైంది అన్నయ్యా అంటాడు. రేయ్, నువ్వు మన ఫ్యామిలీ గురించైనా మాట్లాడుతున్నావా అని ఆదిత్య అడుగుతాడు. ఇంక చైతన్య ఒక నవ్వు నవ్వి, నీకర్థమవుతోంది అన్నయ్య, కాని ఏమీ చెప్పవే అంటాడు. ఏం చెప్పాలి అని అంటాడు ఆదిత్య. ఏవైతే మనల్నించి దూరమయ్యాయో అవే చెప్పాలి. నువ్వు నేను జాగింగ్కి వెళ్ళి ఎన్ని రోజులవుతోంది? డాడీ నాకు సపోర్ట్ చేస్తూ మమ్మీతో గొడవ పడతాడు, నువ్వు మమ్మీకి సపోర్ట్ చేస్తూ నన్ను తిట్టి ఎన్ని రోజులవుతోంది? మనమందరం కలిసి నవ్వుకొని ఎన్ని రోజులవుతోంది? మనమందరం కలిసి డిన్నర్ చేసి ఎన్ని రోజులవుతోంది? ఇదిగో, ఎప్పుడు నువ్వు నేను ఈ బాల్కనీలో ఇలా ఎర్లీ మార్నింగ్ నిలబడి ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కనేవాళ్లం, ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లం. నిజమవ్వని ఆ కలలే ఎంతో బాగుండేది అన్నయ్య. ఎందుకు అంటే మనిద్దరం మాట్లాడుకునేకి ఆ కలలే కారణమయ్యాయి. ఇప్పుడు మనం సాధించాం, దేనికి లోటు లేదు, డబ్బుంది, బిజినెస్ ఉంది, సొసైటీలో మంచి పేరుంది. కాని సంతోషం లేదు. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు, ఎవర్ని అడగాలో తెలియటం లేదు అని చైతన్య బాధపడుతూ అంటాడు. రేయ్, ఏమీ జరగలేదురా, లీవిట్ అంటాడు ఆదిత్య. ఇంకా ఏదైనా కొత్త డైలాగుంటే చెప్పు అన్నయ్యా, ఈ డైలాగులు విని విని ఇంక నేను ఏమీ అడగాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంది అనంటాడు. రేయ్, డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి. 10 ఇయర్స్ బ్యాక్ అయినా, 10 ఇయర్స్ తరువాత అయినా, లాస్ట్ ఇయర్ డిసెంబర్ అయినా, ఆ 31 డేస్ గడిచినట్టు ఇయర్లో ఏ 31 డేస్ ఒకేలా గడవకపోవచ్చు. అలాని నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా 31 డేస్ ఇలాగే గడుస్తాయని మనం చెప్పలేము. గడుస్తున్న రోజులు, తారీఖులు, వారాలు వీటిల్లో మార్పు లేకపోవచ్చు. కాని మనలో మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఎందుకు అంటే లైఫ్ అలాగే ఉంటుందిరా. కొన్ని బాధ్యతలు కంటికి కనిపించకపోయినా బరువుగా ఉంటాయి అని ఆదిత్య చెప్తాడు. ఏం బరువులో ఏంటో అన్నయ్య, చూస్తూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది. 31కేమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా అని అడుగుతాడు చైతన్య. దేనికిరా అని అడుగుతాడు ఆదిత్య. సెండ్ ఆఫ్ పార్టీ కోసం అని చెప్తాడు. నేను మూడ్లో లేడురా అని ఆదిత్య అంటాడు. ఒక్కసారి ఆలోచించు అన్నయ్య అంటే, వద్దులేరా అంటాడు. అందరి మూడు మారుతుందన్నయ్య ప్లీజ్ అని చైతన్య అంటూ ఉంటే, అమ్మనన్న ఉన్న బాధలో ఇప్పుడు నేను వెళ్ళి 31 అంటూ ఉంటే వాళ్ళు చాలా బాధపడతారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. చెప్పు అన్నయ్య, అరేంజ్ చేయనా అంటాడు చైతన్య. వద్దురా. ఎందుకు? నేను నీకు తరువాత చెప్తాను. నువ్వు ఎవ్వర్నీ ఏమీ అడగద్దు, ఎవరితోనూ ఈ పార్టీ గురించి చెప్పద్దు. తొందరలో ఈ ఇంటి పరిస్థితులు మారుతాయి, నువ్వు కోరుకున్నట్టుగానే ఉంటాయి, ఇది మాత్రం చెప్పగలను అని ఆదిత్య చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తొందరలో అంటే ఎప్పటికీ? నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31స్టా? లైఫ్ అంటేనే షార్ట్ మూమెంట్ అన్నయ్య, దాని ఎవరి మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని చైతన్య అనుకుంటాడు. ఇంకా ఆదిత్య గదిలోకి వస్తాడు. అక్కడ ఆనంది కేసు పేపర్స్ చూసుకుంటూ ఉంటుంది. ఆనంది ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గదు అనుకుంటా. రాత్రి నేను అంతగా చెప్పిన తర్వాత కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అంటే ఈ మనిషిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? పూర్ణిమ మా నాన్న రెండో భార్య అనే సంగతి తెలియదు. సరే, కనీసం నా భర్త ఎందుకు చెప్పాడోనని అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే నేను ఈ ఇంట్లో ఉండను అంటుంది. ఆవిడ్ని కంట్రోల్ చేయడం కష్టం. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆదిత్య ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆనంది ఆదిత్యని చూసి, మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడే అని చెప్తాడు. ఏమీ మాట్లాడకుండా గమ్మున నిలబడ్డారేంది అని అడుగుతుంది.
చేతిలో ఆ పేపర్ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావటంలేదు అని చెప్తాడు ఆదిత్య. అత్తయ్యగారికి నా తరఫున ఒక మాట చెప్పండి అని ఆనంది చెప్తుంటే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్థమైంది అని ఆదిత్య అంటాడు. కొన్నిసార్లు మన కండ్లు మనల్ని మోసం చేస్తాయండి, చూసేవన్నీ నిజం కావు అంటుంది. నా వరకు అయితే చూసేది నిజం, విన్నదే నిజం. ఇక్కడ అర్థం కాని నిజం లేదు, అపార్థం చేసుకునే అబద్ధము లేదు అని అంటాడు. కాని మీరు ఒక మాట చెప్పాలండి అంటుంది. ఏంటది అని అడుగుతాడు. దొంగతనం కేసు ఆనంది వాదించటం లేదు అని చెప్పండి, కేసు వదిలేసుకుంది అని చెప్పండి అని చెప్తుంది ఆనంది. ఆనంది, నువ్వు చెప్తున్నది నిజమేనా అని సంతోషపడిపోతాడు ఆదిత్య. ఇంటి కోడలిగా నా ధర్మమేంటో నాకు తెలుసు, లాయర్గా నేను చేయాల్సిన న్యాయమేంటో కూడా నాకు తెలుసు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసే టైంలో సొంత వాళ్ళకి ఇబ్బంది కలిగితే అప్పుడు మనం చేసే దాని గురించి ఒకసారి ఆలోచించాలి. అవసరమైతే తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేసుకోవాలి, సవరించుకోవాలి, సరిచేసుకోవాలి. అంతేగాని మనమిట్లనే ఉంటాము అని మొండిగా ఉండద్దు అని చెప్తుంది ఆనంది. నేను అపార్థం చేసుకుంటాను అన్న ప్రతిసారీ నువ్వు ఏ తప్పు చెయ్యవని ప్రూవ్ చేసుకుంటావు ఆనంది. థ్యాంక్యూ సో మచ్. ఇప్పుడే వెళ్ళి విషయం అమ్మకి చెప్తాను అంటూ వెళ్ళిపోతాడు ఆదిత్య. ఈ కేసు అత్తయ్యగారు ఎందుకు వదిలేయమన్నారో నాకు పూర్తిగా తెలియదు కాని అన్యాయం మాత్రం చెయ్యను. ఈ కేసు ఎవరికి అప్పగించాలో వాళ్ళకే అప్పగిస్తాను అంటూ పేపర్స్ని ఫైల్లో పెట్టుకుని బయటికి కార్ దగ్గరికి వచ్చి డ్రైవర్ అని పిలుస్తుంది. ఇంతలో జీవన ఆనంది దగ్గరికి వచ్చి, హాయ్ గుడ్ మార్నింగ్ ఆనంది అంటుంది. హాయ్ జీవన, ఏంటి కొత్తగానే అడుగుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పటం కూడా కొత్తేనా అని జీవన అంటే, నువ్వు అంతట నువ్వుగా విషెస్ చెప్పటం చాలా కొత్త అంటుంది. కొత్త విషయాలు తెలుస్తుంటే అంత కొత్తగానే ఉంటుంది అని చెప్తుంది. ఏంటా కొత్త విషయమని అడుగుతుంది ఆనంది. చైత్రశ్రీ తను ప్రేమించుకుంటున్నారంట కదా అని జీవన అడిగితే ఆనంది షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి అంత షాక్ అవుతావు? నిన్న డాడీ ఫోన్ చేసి శ్రీతన్ డల్గా ఉన్నాడు, ఏంటో తెలుసుకో అంటే అడిగాను. మొదట చెప్పలేదు, తరువాత చెప్పాడు అని చెప్తుంది. అవును జీవన, శ్రీతన్ చైత్ర ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్తుంది. నువ్వు పెళ్లి చేస్తానని మాట ఇచ్చావంట కదా అని చెప్తుంది. చాలా తెలుసుకున్నావే అంటుంది ఆనంది. చూడు జీవన, ఈ ప్రేమలు అందరి విషయంలో వర్కౌట్ అవ్వవు. శ్రీతన్ నాలాగా కాదు, వెరీ సెన్సిటివ్. వాడు ఎవరినైనా ప్రేమించి ఉండొచ్చు, ఐ డోంట్ కేర్, అది వాడిష్టం. చైత్ర కాకపోతే మరో అమ్మాయి. కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు ఇది పాజిబుల్ అవుతుందా మనకి తెలియాలి కదా అంటుంది. ఎందుకు పాజిబుల్ అవ్వదు అని ఆనంది అడిగితే, నీకు ధైర్యం ఎక్కువ ఆనంది. నీ అంత ధైర్యం శ్రీతన్ గాడికి లేదు. ప్రేమ దూరమైపోతే వాడు ఏ సూసైడ్ అయినా అని జీవన చెప్తూ ఉంటే, జీవన ఏంటా మాటలు అంటుంది. ఈ మాటకే నువ్వు బాధపడితే అదే నిజమైతే అంటుంది జీవన. ఎందుకవుతది అంటుంది ఆనంది. వాడు బాధపడుతున్నాడు ఆనంది, ఇంట్లో అందరికీ తెలుస్తోంది. కాని వాడు ఎందుకు బాధపడుతున్నాడో ఎవరికీ తెలియదు అని చెప్తుంది. దానికి కారణాలు వేరే ఉన్నాయి అని ఆనంది అంటుంది. ఏంటది అని అడుగుతుంది జీవన. చైత్ర వాళ్ల మదర్కి వీళ్ల ప్రేమ అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. ఆవిడికి కొన్ని భయాలు ఉన్నాయి, అవన్నీ మనతో చెప్పుకోలేదు అని చెప్తుంది ఆనంది. అంటే నేను గుడిలో పెళ్లి చేసుకున్నట్టు శ్రీతన్కి కూడా గుడిలో పెళ్లి చేద్దామనుకుంటున్నావా? అలా కుదరదు ఆనంది. నా విషయం అంటే ఏదో అలా జరిగిపోయింది. తమ్ముడు విషయంలో కూడా ఇలా జరిగితే అమ్మా నాన్న పరిస్థితి ఏంటి? కొడుకు మీద వాళ్ళకి హోప్స్ ఉండవా అని అడుగుతుంది జీవన. జీవన ఎవరికి ఏమీ కాదు అంటుంది ఆనంది. అయితే బాధ్యత నువ్వు తీసుకుంటావా చెప్పు. ఆనంది బాధ్యత నువ్వు తీసుకుంటావా అని అడుగుతుంది. తీసుకుంటాను. శ్రీతన్ చైత్ర బాధ్యత నాది. వాళ్ళకి పెళ్లి నేను చేస్తాను. ఈ గీత నేను నమ్మే దైవం శివయ్య సాక్షిగా చెప్తున్నాను. దీని గురించి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడొద్దు. ఎప్పుడు తెలియాలనో నేను చెప్తాను జీవన అంటుంది. అలాగే ఆనంది. కాని శ్రీతన్ అని జీవన అంటుంటే, తమ్ముడికి ఏమీ కాదు, నేను చూసుకుంటాను అంటుంది ఆనంది. చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంక జీవన తన మొబైల్ని చూస్తూ, నువ్వు మాట్లాడిందంతా నేను రికార్డ్ చేశాను ఆనంది. నిన్ను అన్ని వైపుల నుంచి సాక్ష్యాధారాలతో పూర్తిగా ఇరికిస్తున్నాను. అది నీకు అర్థం కావటం లేదు. ఇది ఒక అందమైన సాలెగూడు. చిక్కుకుపోయాను అని నీకు తెలిసే అంతవరకు నీ చుట్టూ ఏం జరుగుతోందో నీకే తెలియదు అని అనుకుని నవ్వుకుంటుంది జీవన. ఇంకా ఆనంది చైత్రని తీసుకొని జ్యోతి సూర్య దగ్గరికి వస్తుంది. చైత్ర కేసుకి సంబంధించిన ఫైలుని జ్యోతికి ఇస్తుంది. జ్యోతి ఆ ఫైలుని పరిశీలిస్తూ ఉంటుంది. ఆ ఫైల్ చూసిన జ్యోతి, ఏమైంది కుట్టి? ఇప్పుడీ కేసుని నాకెందుకు అప్పగించాలనుకుంటున్నావు? కేసు గెలవడానికి కావలసిన ఎవిడెన్స్లన్నీ సంపాదించావు. ఇప్పుడు కోర్టుకి వెళితే చైత్రని, వాళ్ల మదర్ని నిర్దోషులుగా ఈ కేసు నుంచి బయటికి తీసుకురావచ్చు అని చెప్తుంది జ్యోతి. నువ్వు చెప్పింది నిజమే చేత్తమ్మా, కాకుంటే ఈడ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్సున్నాయి. నేనీ కేసుని వాదించడం మా అత్తయ్యగారికి ఇష్టం లేదు అని ఆనంది చెప్తూంటే, ఎందుకు అని అడుగుతాడు సూర్య. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందుమతి, ఎందుకు అంటే ఇది సునంద సవితికి సంబంధించిన కేసు కాబట్టి అని ఇందుమతి మనసులో అనుకుంటుంది. మా అత్తయ్యగారు కంపెనీకి లీగల్ అడ్వైజర్గా చూడాలనుకుంటున్నారు అని ఆనంది చెప్తూంటే, ఇప్పుడు ఆ ప్లేస్లో జీవన ఉంది కదా అని సూర్య అంటాడు. ఈ ప్లేస్లో ఎవరున్నా
బిజినెస్ విషయంలో ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతాం సూర్యబాబు. నేను ఎక్స్క్యూజర్గా కంపెనీకి లాయర్గా ఉండాలని అనుకుంటున్నారు. బయటి కేసులు వాదించడం ఆవిడికి ఇష్టం లేదు అని ఆనంది చెప్పగానే ఇంకా చైత్ర చుట్టూ చూసి ఇంట్లో శ్రీతన్ లేడనుకుంటా అని అనుకుంటుంది. నీకు అసలు విషయం తెలీదు కాబట్టి నువ్వు ఎన్ని కథలైనా చెప్తావు అని మనసులో అనుకుంటుంది ఇందుమతి. మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి సూర్యబాబు? అట్లా అని ఇచ్చడం మాట తప్పొద్దు. గందుకే ఈ కేసు జ్యోతమ్మకు అప్పగించడం న్యాయము అని చైత్రని తీసుకొని వచ్చినాను అని చెప్తుంది ఆనంది. ఓకే కుట్టి, ఈ కేసును వాదించడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు అని చెప్తుంది. థాంక్స్ జ్యోతమ్మ. నేను చెయ్యలేని పని నా గురువు చేసింది అంటే నేను చేసినట్టే అని ఆనంది చాలా సంతోషపడిపోతుంది. సరే జ్యోతి, మీరు మాట్లాడుకోండి, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తా అని సూర్య చెప్తూ ఉంటే, సూర్యబాబు మీరు యాడికి వెళ్ళొద్దు, నేను వచ్చిన పని ఇంకా కాలేదు అని చెప్తుంది ఆనంది. కేసు గురించి చెప్పావు కదా కుట్టి అని సూర్య చెప్తూ ఉంటే, మరో కేసు కూడా ఉంది సూర్యబాబు అని చెప్తుంది. ఆ కేసుని నేను వాదించాలా అని సూర్య అడుగుతాడు. మీరిద్దరూ కలిసి వాదించాలని చెప్తుంది. ఇద్దరూ కలిసి వాదించాలంటే చాలా పెద్ద కేసే ఉంటది సూర్య అని అంటాడు. అవును సూర్యబాబు, ఒక ఫ్యామిలీ కేస్, ఒక లవ్ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయాలి అని ఆనంది చెప్తూ ఉంటే, ఇంతకో ఎవరిది ఆ ప్రేమ అని అడుగుతుంది జ్యోతి. ఒకసారి శ్రీతన్ని పిలవండి అని ఆనంది అంటే, వాడెందుకు కుట్టి అని అడుగుతాడు సూర్య. ఇది ఫ్యామిలీ కేస్ కదా, ఫ్యామిలీ అందరూ ఉండాలి అని చెప్తుంది ఆనంది. వాడు రూంలో ఉన్నట్టున్నాడు అని శ్రీతన్ని పిలుస్తాడు సూర్య. శ్రీతన్, మీ కుట్టి అక్క వచ్చింది, ఒకసారి కిందికిరా అని సూర్య పిలుస్తూ ఉంటే శ్రీతన్ పైనుంచి కిందికి దిగివస్తాడు. చైత్ర శ్రీతన్ని చూడగానే శ్రీతన్ అంటూ లేచి నిలబడుతుంది. రేయ్, అక్కడే ఆగిపోయినవే, ఇక్కడికిరా అని పిలుస్తాడు సూర్య. ఇంకా శ్రీతన్ చైత్రని చూస్తూ వస్తాడు. ఏంటి డాడీ అని అడుగుతాడు. నేను కాదు, నీ కుట్టి అక్క చెప్పాలి అంటాడు సూర్య. చెప్పు కుట్టి, ఫ్యామిలీ కేసేంటి, లవ్ ప్రాబ్లం అన్నావు, ఎవరిది అని అడుగుతుంది జ్యోతి. చైత్రని చూడగానే అనుకున్నాను, నా ప్రేమ గురించి చెప్పడానికి తీసుకొని వచ్చింది అని శ్రీతన్ అనుకుంటాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అబ్బాయి వాళ్ళ ప్రేమని వాళ్ళ అమ్మానాన్నకి చెప్పే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు అంటే, తను ప్రేమించిన అమ్మాయి వాళ్ళమ్మ వీళ్ళ ప్రేమను ఒప్పుకోవటం లేదు. కాని ఈ విషయం అబ్బాయి వాళ్ళ అమ్మనాన్నకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఆ ప్రేమించుకున్నవాళ్లు ఎక్కడా వాళ్ల ప్రేమని గెలిపించుకోలేమోనని మానసికంగా నలిగిపోతున్నారు అని ఆనంది చెప్తూంటే, ఇంతకీ ఆ అబ్బాయి అమ్మాయి ఎవరు అని అడుగుతుంది జ్యోతి. ఇంకా ఆనంది లేచి నిలబడి, ఆ అమ్మాయి చైత్ర అని, ఆ అబ్బాయి శ్రీతన్ అని చెప్తుంది. ఆనంది అలా చెప్పగానే జ్యోతి, సూర్య ఒక్కసారిగా షాకవుతారు. శ్రీతన్, చైత్ర ఏం చెప్తారో ఏమంటారో అని భయపడుతూ ఉంటారు. ఇంకా ఆనంది చైత్రాని శ్రీతన్ పక్కన నిలబెట్టి సూర్య జ్యోతి వైపు చూస్తూ ఉంటుంది. సూర్య జ్యోతి ఒక్కసారిగా షాకవడంతో లేచి నిలబడతారు. జీవనా, అంతా నువ్వు చెప్పినట్టుగానే జరిగింది. ఈసారి ఏం చేయాలో నేను చేస్తాను కదా అని ఇందుమతి మనసులో అనుకుంటుంది. ఇంకా సూర్య శ్రీతన్ని అడుగుతాడు. శ్రీతన్, నువ్వేం మాట్లాడవేంటి అని అంటాడు. ఇంకా శ్రీతన్ చైత్ర చెయ్యి పట్టుకుని అవునన్నట్టు చూపిస్తాడు. ఇంకా సూర్య జ్యోతికి దండం పెడుతూ, ఒక మనిషిని ప్రేమించడం తప్పైతే ఆ తప్పు చెయ్యనివాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. డాడీ, ఈ మాట నాకు మీరే చెప్పారు. చైత్ర, నేను ఒకరినొకరమిష్టపడ్డాము. మా ప్రేమని ఆశీర్వదిస్తారు అని ఆశపడుతున్నాము అని జ్యోతి, సూర్య కాళ్లమీద పడతారు శ్రీతన్, చైత్ర. జ్యోతమ్మ, చైత్ర గురించి నాకు తెలుసు. ఆస్తైతే లేదు కాని నీకు కోడలవ్వే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అని చెప్తుంది. మా ప్రేమని మన్నించండి అమ్మా అంటాడు శ్రీతన్. ముందు పైకి లేవండి. నీ ప్రేమ మీద మాకు నమ్మకముంది. కాని నువ్వు ప్రేమించిన అమ్మాయి మీద మాకు నమ్మకం ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు సూర్య. సూర్య మాటలకి శ్రీతన్ డాడీ అంటాడు. చెప్పేది పూర్తిగా విను. ఈ అమ్మాయికి మీకు కోడలవ్వే అన్ని అర్హతలు ఉన్నాయని ఎప్పుడైతే కుట్టి చెప్పిందో మాకా నమ్మకం కలిగింది అని సూర్య అంటాడు. శ్రీతన్, చైత్ర చాలా సంతోషపడిపోతారు. అవునురా, ఈ అమ్మాయే మా కోడలు అని జ్యోతి కూడా అనేసరికి థాంక్స్ అమ్మా, థాంక్యూ సో మచ్ అంటాడు శ్రీతన్. ప్రేమ విలువ తెలిసిన వాళ్లం మీ ప్రేమని ఎలా దూరం చేస్తాము అంటాడు సూర్య. థాంక్స్ డాడీ అంటాడు. ఇంక మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని జ్యోతి అంటుంది. థాంక్స్ జ్యోతమ్మా. థాంక్స్ సూర్యబాబు. మీరు ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకుంది అని ఆనంది చాలా సంతోషపడిపోతూ చెప్తుంది. అవును కుట్టి, నమ్మకంతోనే కదా ఇంటికి తీసుకొని వచ్చావు అని సూర్య అంటాడు. అవును సూర్యబాబు అంటుంది. మీ నమ్మకాన్ని వీళ్ళ ప్రేమని మేం గౌరవిస్తాము అంటాడు సూర్య. మీ మంచి మనసు నాకు తెలుసు సూర్యబాబు. కాకుంటే చైత్ర గురించి కొన్ని చెప్పాలి. వాళ్ళమ్మగారికి వీళ్ళ ప్రేమంటే ఇష్టం లేదు. ఎందుకో భయపడుతున్నారు. ఈ కోర్టు కేసు నుంచి బయటికి వచ్చినాక వాళ్ళమ్మగారితో వీళ్ళ ప్రేమ గురించి మాట్లాడాలి అని ఆనంది చెప్తుంది. అలాగే కుట్టి అంటుంది జ్యోతి. థాంక్స్ జ్యోతమ్మా. చైత్ర, చూస్నావా వీళ్ళంతా ఎంత మంచివాళ్ళో అని ఆనంది చెప్తుంది. ఈ గొప్పతనమంతా నీదే కుట్టి. చాలా విషయాల్లో నువ్వు తప్పు చెయ్యకపోయినా నేను నిన్ను తిట్టిండొచ్చు, నిన్ను అవమానం చేసి ఉండొచ్చు. ఈరోజు నువ్వు చేసిన పనింది చూడు, నా మనసుని గెలిచావు కుట్టి నువ్వు
అని తెగ నటిస్తూ, నువ్వు నా మనసుని గెలిచడమే కాదు, అందరి మనసుని గెలిచినవు. శ్రీతన్ చైత్రని చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత బాధపడ్డారో నాకర్థమవుతాంది. జ్యోతి, చేరదీసి నీకు అన్నం పెట్టినందుకు తన కొడుకు ప్రేమని గెలిపించి రుణం తీర్చుకున్నావు ఇందుపతి అంటుంది. ఇందులో నాదేముంది ఇందమ్మగారు, వాళ్ళకి సహాయం చేసినానంతే అని చెప్తుంది ఆనంది. అమ్మమ్మా, అమ్మా, అంత మాట అనకు. నీ సహాయం లేకపోతే వీళ్ల ప్రేమ ఎంతవరకు వచ్చేదా? నువ్వు ధైర్యం చెప్పకపోయుండుంటే వీళ్ళు ఇంత నమ్మకంగా ఉండేవాళ్ళా? వీళ్ళమ్మకి బెయిలిచ్చి ఆవిడని బయటికి తీసుకుని వచ్చి ఆవిడ క్షేమాన్ని కూడా నువ్వే చూస్తూ ఆవిడ కూతురి బాధ్యతని కూడా నువ్వే తీసుకుని వీళ్ల ప్రేమకి జ్యోతిసూర్య ఆశీస్సులు కూడా దొరికేలా చేశావు. ఒక రకంగా చెప్పాలి అంటే కర్మ, కర్త, క్రియ అన్నీ నువ్వే. నువ్వు లేకపోతే వీళ్ల ప్రేమ లేనట్టే అని తిడుతోందో పొగుడుతోందో తెలియని విధంగా ఫేసులు పెడతాది ఆనంది. జీవన చైతన్యుల పెళ్ళి నీ చేతుల మీదుగా జరిగినట్టే వీళ్ల పెళ్లి కూడా నీ సమక్షంలోనే జరగాలి అని ఇందుమతి చెప్తూ ఉంటే, జీవన పెళ్ళి అని ఆనంది చెప్పబోతూ ఉంటే, ఇంకా అవన్నీ మాట్లాడుకు, జ్యోతి రుణం తీర్చుకున్నావు అంతే. చూడు జ్యోతి, మన శ్రీతనికి చైత్రకి పెళ్ళైన తర్వాత మన ఫ్యామిలీస్ అన్నీ కలిసి కుట్టీకి సన్మానం చెయ్యాల్సిందే అంటుంది ఇందుమతి వెటకారంగా. కాని అది తెలియని శ్రీతన్, అవును గ్రాని, మన అక్కలాంటి మంచి మనిషిని మనం గౌరవించుకోవాలి అని శ్రీతన్ అంటాడు. అరే, మీరిలా ఊరికే పొగిడి నన్ను మునగచెట్టు ఎక్కించకండి అని అంటుంది ఆనంది. కుట్టి ఎప్పుడు ఇంతే, తన మంచితనాన్ని ఎప్పుడు గుర్తించనివ్వదు అంటుంది ఇందుమతి. మనమైతే గుర్తించినాం కదా అత్తయ్యగారు అంటుంది జ్యోతి. జ్యోతమ్మ, వీళ్ళిద్దరికీ మీరు దీవెనలివ్వాలి అని ఆనంది చెప్పగాని శ్రీతన్ చైత్ర జ్యోతి సూర్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. చైత్ర, మనమిక ఇంటికి వెళదాం పదా అంటుంది ఆనంది. అక్క, మాకు మీ దీవెనలు కూడా కావాలి అని ఆనంది దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుంటారు. నా కాళ్ళెందుకు మొక్కుతున్నారు? ఈ ప్రేమని జీవితాంతం కాపాడుకోవాలి. సూర్యబాబు జ్యోతి లెక్క అన్యోన్యంగా బ్రతకాలి అంటుంది ఆనంది. కుట్టి, పెళ్లికి ఇవ్వాల్సిన దీవెనలు ఇప్పుడే ఇచ్చేస్తున్నాము అని ఇందుమతి అంటే, శ్రీతర్ నాకు తమ్ముడులాంటివాడు. ఇందమ్మగారు, తమ్ముడు క్షేమమే కదా అక్క కోరుకునేది అంటుంది ఆనంది. మరి తర్వాత కథ ఏమిటంటే, జ్యోతి సునందికి ఫోన్ చేస్తుంది. ఈరోజు నేను కొత్త కేసును టేకప్ చేశాను అని జ్యోతి సునందికి చెప్తుంది. కేసు గురించి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అంటే అది స్పెషల్ కేసు అయ్యుంటుంది అని సునంద అంటే, ఇది పెద్ద కేసేమీ కాదండి, కాని దీని గురించి నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అని జ్యోతి అంటుంది. ముందు ఆ కేసేంటో చెప్పండి అంటుంది సునంద. ఈ కేసుని నాకు కుట్టి అప్పగించింది అని చెప్తుంది. నా కోడలి ద్వారా వచ్చిందా? ఇంతకు ఆ కేసు ఎవరిది అని అడుగుతుంది సునంద. పూర్ణిమగారిది. ఆ కేసుని కుట్టి వాదించడం మీకిష్టం లేదన్నారు కదా, అందుకే ఆ కేసుని నాకు అప్పగించింది. ఈ కేసుని నేను వాదించడం మీకు ఏమీ అభ్యంతరమూ లేదు కదా అని జ్యోతి అడుగుతూ ఉంటే సునంద ఫోన్ విసిరికొడుతుంది. ఆనందీ అని గట్టిగా పిలుస్తుంది. దాంతో ఆనంది అక్కడికి వస్తుంది. ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సునంద. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.